మీకు తెలుసా, మీరు కేవలం మాంసం ఎముకలతో చేసిన శరీరం మాత్రమే కాదు, మీలో దైవత్వం ఉంది. అవును, బైబిల్ ప్రకారం మనిషి సృష్టి ఒక గొప్ప రహస్యం. ఆదికాండం 1:27 చెబుతుంది, దేవుడు తన సొంత స్వరూపంలో మనల్ని సృజించాడు. అంటే మన రూపం, మన ఆలోచనలు, మన ప్రేమించే గుణం అన్నీ ఆ దేవుని ప్రతిబింబాలే. మనం అనుకోకుండా పుట్టిన వాళ్ళం కాదు, మనం దేవుని కళాఖండాలం. అయితే కేవలం రూపం ఉంటే సరిపోదు కదా. ఆదికాండం 2:7లో ఒక అద్భుతం జరుగుతుంది. దేవుడు నేలమంటితో మనిషిని చేసి తన నాసికారంధ్రములలో జీవవాయువును ఊదాడు. అప్పుడే మనిషి జీవాత్మ అయ్యాడు. ఆ ఊపిరి మనది కాదు, అది దేవుడు మనకు ఇచ్చిన వరం. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 1 కొరింథీయులకు 15:45 ప్రకారం మొదటి ఆదాము జీవించే ప్రాణి అయితే కడపటి ఆదాము అంటే యేసుక్రీస్తు మనల్ని జీవింపచేసే ఆత్మ. అంటే మట్టిగా ఉన్న మనల్ని మహిమగల ఆత్మగా మార్చే శక్తి ఆయనది. మీరు దేవుని స్వరూపంలో పుట్టారని మర్చిపోకండి. ఈ అద్భుతమైన నిజం మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.